హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E3 సీడాక్సిస్ రోడ్డు దగ్గర ఉన్నామండి. ఇక్కడ నేను E3 సీడాక్సిస్ రోడ్డు పైన చాలా రోజుల నుంచి ప్రయాణిస్తూ ఉన్నాను. ఇలా ప్రయాణిస్తూ ఉంటే కరెక్ట్గా ఎమ్మెల్సీ టవర్లకి దగ్గరగా రాగానే ఇక్కడైతే E3 సీడాక్సిస్ రోడ్డు ఒక వరుస అయితే అర్ధాంతరంగా ఆగిపోతుంది నిర్మాణం. ఇక్కడ మనం చూడొచ్చు E3 సీడాక్సిస్ రోడ్ అనేది 3+3+3+ మొత్తం 9 వరుసలుగా ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క లైన్లో మూడు వరుసలుగా 3 వరుసల్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఇటు నుంచి దొండపాడు నుంచి ఈ విధంగా ఉండవల్లి వైపు వెళ్ళేప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇది అర్ధాంతరంగా ఆగిపోతుంది కొంత భాగం. ఎందుకంటే భూమి ఇవ్వని కారణంగా ఈ ప్రాంతంలో రోడ్డు అయితే నిర్మాణం ఆగిపోయిందండి. ఇక్కడ మనం చూడొచ్చు ఇవి ఎమ్మెల్సీ టవర్స్, అదేమో ఏపీసీఆర్డీ భవనం మనం చూసారా. ఈ ప్రాంతమే రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. 2014-2019లో E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం జరిగిన దగ్గర నుంచి ఈ ప్రాంతంలో భూమి సమస్య ఉంది. ఇక్కడ కొద్దిగానే ఈ రోడ్డు నిర్మాణం అయితే ఆగిపోయింది. ఇక్కడి నుంచి మనం సెంటర్లో కారు వెళ్తుంది చూసారా, ఆ కారు వెళ్ళే రోడ్డుకి రైట్ తీసుకొని ప్రయాణించి మరలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ విధంగా తిరిగి ఇదే రోడ్డులో కలవవలసినటువంటి పరిస్థితి ఇన్ని రోజులైతే ఉంది. భూసేకరణ మొదలుపెట్టి ఇక్కడైతే ఈ భూమిని తీసేసుకొని ఇక్కడ E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి అప్డేట్గా మీకైతే నేను చెప్తూ ఉన్నాను. అర్ధాంతరంగా రాత్రులైతే ఆ చెట్లు అవన్నీ కూడా పెద్దగా కనిపించేవి కావు. ఇప్పుడు చూడొచ్చండి మొత్తం కలిపేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏది ఏమైనా కానివ్వండి, రాజధాని అమరావతిలో E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ఒక్కొక్కటిగా అడ్డంకులైతే తొలగిపోతూ ఉన్నాయి. అయితే మనం చెప్పొచ్చు, అందుకనే మనం థంబ్నెయిల్లో పెట్టుకున్నామండి, 10 సంవత్సరాలుగా E3 సీడాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి భూ సమస్య తొలగిపోతుంది అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది చూడొచ్చు, ఈ వర్కేమో డక్స్ నిర్మాణానికండి. ఈ ప్రాంతంలో డక్స్ భూగర్భ కేబుల్ కానివ్వండి, అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, ఈ పనులన్నీ కూడా ఆగిపోయాయి. కంటిన్యూగా నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఆగస్టు 15 లోపు E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది అని సీఎం చంద్రబాబు గారు చెప్పారండి. దానికి అనుకూలంగానే పనులు జరుగుతున్నాయని మనందరం ఇక్కడ భావించవచ్చు. ఈ పనులు ఇవన్నీ చూడొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యకి ఒక్క దెబ్బతో పరిష్కారం దొరికిపోయింది. నిర్మాణం కూడా చకచకా జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. భూసేకరణలో భాగంగా తీసుకున్న భూములలో వెంటనే రోడ్డు నిర్మాణం అయితే మొదలుపెట్టి చేసేస్తూ ఉన్నారు. ఇక ఇదే వీడియోలో రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి వరుణ్ గ్రూప్ ఆఫ్ నోవాటెల్ గురించి అయితే మనం చూడబోతున్నామండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా రాఫ్ట్ ఫౌండేషన్ స్థాయికి అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్కి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయండి. ఐరన్ వర్క్, అలాగే దాని కింద ఉన్నటువంటి కాంక్రీట్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాజధాని అమరావతిలో 4 ఎకరాలలో ఈ వరుణ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటాలిటీ నోవాటెల్ నిర్మాణం జరుగుతుంది. 5 స్టార్ హోటల్ అండి ఇది. 5 స్టార్ హోటల్తో పాటు కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మాణం జరుగుతుంది. 220 కోట్ల నుంచి 250 కోట్ల దాకా ఇక్కడైతే ఖర్చు చేయబోతున్నారు ఈ భవన నిర్మాణం కోసం. 250 లగ్జరీ రూములను అయితే నిర్మాణం చేస్తారు. ఇది కరెక్ట్గా ఎక్కడుంటుందంటే మనం చెప్పొచ్చు, కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఏపీసీఆర్డీఏ 4 బ్లాక్స్ ఉన్నాయి కదా, అవి కనిపిస్తున్నాయి. ఆ 4 బ్లాక్స్ని ఆనుకొని జోన్ నెంబర్ 7లో నిర్మాణం జరుగుతుంది. మనం E3 సీడాక్సిస్ రోడ్డు పైన వెళుతూ ఉంటే చూడొచ్చు, అది ఏపీసీఆర్డీఏ భవనాల ముందు నుంచి వెళ్తుంటే ఈ కన్స్ట్రక్షన్ అయితే మనకు కనిపిస్తుందండి. ఎవరైనా కానీ వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియోలో మనం 3 పనుల గురించి చూడబోతున్నాం. ఒకటి E3 సీడాక్సిస్ రోడ్డు, అలాగే ఇది వరుణ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటాలిటీ నోవాటెల్ గురించి, అలాగే మంజీరా హోటల్ గురించి కూడా మనం చూద్దామండి. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం మీ అందరికీ తెలియజేయాలనేదే మన యొక్క ఉద్దేశం. అందువలన ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు మనం కరెక్ట్గా చెప్పేసి ముందుకెళ్ళిపోదామండి. ఎందుకంటే ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది. ఇంతకు మించి మనం ఇక్కడ ఏం చెప్పలేం. అందువలన అంతవరకు చెప్పేసి ముందుకు వెళ్దామండి.
పక్కనే కదా మంజీరా హోటల్, ఆ మంజీరా హోటల్ అప్డేట్ కూడా మీకైతే ఇస్తాను. ఇక్కడ ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఈ నోవాటెల్ గురించి వర్కర్స్ కోసం క్యాంపులు కూడా చాలా భారీగా నిర్మాణం చేస్తున్నారండి. ఎందుకంటే రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణం పూర్తయిపోయి ప్రధానమైనటువంటి భవన నిర్మాణం మొదలైతే కార్మికులు కూడా చాలా ఎక్కువగా అవసరమవుతారు. అందువలన వారి కోసం కూడా కార్మికుల వర్కర్స్ క్యాంపులు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇదంతా కూడా మనకి చాలా చిన్న ఏరియాలాగా కనిపించవచ్చు ఫోన్లో. మొత్తం 4 ఎకరాలలో కూడా పని జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. మనం ఇచ్చేటువంటి ప్రధాన అప్డేట్ కొద్దిగే కాబట్టి ఇక్కడ మీకు చూపించవలసినటువంటి పనులు ఇంత క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. అలాగే ఈ నోవాటెల్ని ఆనుకొని వెళ్ళేటువంటి రోడ్డు కూడా జోన్ నెంబర్ 7లో తార్ రోడ్లు వేయడం జరిగింది. 2 వరుసలుగా ఈ రోడ్డును అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. జోన్ నెంబర్ 7లో కూడా మిగతా రోడ్లు ఈ విధంగా ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇదిగోండి, ఈ వైపుగా వెళ్తే ఏపీసీఆర్డీ భవనం 4 బ్లాక్స్ ప్రధానమైన భవనం కూడా వస్తుంది. ఇక తర్వాత పక్కనే ఉన్నటువంటి మంజీరా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ మంజీరా హోటల్ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడనంటే, మొత్తం ఈ మంజీరా హోటల్కి డయాఫ్రమ్ వాల్ పద్ధతిలో నిర్మాణం చేశారండి. ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చు. అన్ని పైల్స్ పూర్తి చేసి ఆ పైల్స్ పైన ఈ విధంగా అయితే బేస్మెంట్ కాంక్రీట్ అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. పైలింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. బేస్మెంట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఈ మంజీరా హోటల్ దగ్గర. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అప్డేటు. పనులు మనం ఈ ఐరన్ వర్క్ ఇవన్నీ చూడొచ్చు. ఇది ఈ మంజీరా హోటల్ అనేది 4 స్టార్ హోటల్ అండి. అలాగే 200 నుంచి 275 కోట్ల వరకు ఇక్కడైతే ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ హోటల్ నిర్మాణం కోసం అండి. 2 ఎకరాలనైతే ఏపీసీఆర్డీ వాళ్ళు ఈ మంజీరా హోటల్కి కేటాయించడం జరిగింది. అలాగే 150 లగ్జరీ రూమ్స్నైతే ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ విధంగా పనులైతే జరుగుతూ ఉన్నాయి రాజధాని అమరావతిలో. మంజీరా హోటల్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఇది కరెక్ట్గా చూసినట్లయితే ఏపీసీఆర్డీ ప్రధాన భవనానికి అలాగే ఎమ్మెల్సీ టవర్లకి మధ్యలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయండి. పనులు మొదలైన దగ్గర నుంచి వేగంగానే జరుగుతూ ఉన్నాయి. ఏ రోజు కూడా పనులు ఆగినటువంటి పరిస్థితి లేదు. అలాగే నోవాటెల్ దగ్గర కూడా పనులు మొదలైన దగ్గర నుంచి వేగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ ముందుకు తీసుకొస్తాను, మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీ అందరికీ రావాలంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.